భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థలకి ముడి చమురు చాలా అవసరం. గత కొన్నేళ్లుగా రష్యానే టాప్ సప్లయర్ ఇండియాకి ఈ ముడి చమురులో. డొనాల్డ్ ట్రంప్ ఎన్ని బెదిరింపులు చేస్తున్నా ఇప్పటికి కూడా రష్యా టాప్ సప్లయర్గా నిలిచింది. మనం చూస్తే జూలైలో $3.6 బిలియన్ లేదా 31,000 కోట్ల రూపాయల విలువైన ముడి చమురును మనకు రష్యా అమ్మింది. మన మొత్తం దిగుమతుల్లో అంటే ముడి చమురు ఏదైతే మనం దిగుమతులు చేసుకుంటామో, ఇంపోర్ట్ చేసుకుంటామో దానిలో రష్యా వాటానే దాదాపు 34%. ఆ తర్వాత స్థానాల్లో ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ ఉన్నాయి. మనకు తెలుసు గత 2-3 మాసాలుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన చాలా ఆరోపణలు చేస్తున్నారు. టారిఫ్ల మీద టారిఫ్లు వేస్తున్నారు. దానికి ప్రధానమైన కారణం ఆయన చెప్పేది ఇండియా ఆయిల్ అనేది, ఎనర్జీ అనేది రష్యా నుంచి ఎక్కువ కొనుక్కొచ్చుకుంటుంది. దానివల్ల ఇండియా పే చేసే డబ్బులన్నీ కూడా రష్యా ఉక్రెయిన్ వారికి వాడుతుంది. దాన్ని ఆపాలన్న ప్రయత్నం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనేక మార్లు చెప్పుకొచ్చారనమాట. ఇలా డొనాల్డ్ ట్రంప్ ఎంత బెదిరిస్తున్నా రష్యా భారతదేశానికి అమ్మటం తగ్గించలేదు. అదేవిధంగా భారతదేశం కూడా రష్యా నుంచి కొనుక్కుంటుందన్నమాట. ఇతర దేశాల నుంచి కూడా భారతదేశం చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ రష్యా నుంచే చాలా ఎక్కువగా భారతదేశం ముడి చమురు కొనుక్కుంటుంది. రష్యా ఈజ్ ద సింగిల్ లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ టు ఇండియా అని చెప్పొచ్చు అనమాట.